పితా పుత్ర పవిత్రాత్మ నామమునా. అందరూ మోకరించి దివ్య ప్రసాదనాథుని ఈ పవిత్రమైనటువంటి సమయంలో పరిశుద్ధాత్మ పెందెకోస్తు పండుగ నవదిన ప్రార్థనలో మొదటి రోజు ప్రార్థనకు మనమందరినీ ప్రభు ఆహ్వానిస్తుండగా భక్తితో ఆరాధిస్తూ యేసు ప్రభుని ఆహ్వానించుకున్నాం. రాజాదిరాజుని చేతులపైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం యేసునాథుని. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారము కలుగుగాక. ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభువును అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. రాహుల్ తేజ్ పరిశుద్ధాత్మ శక్తితో నింపబడినట్లుగా ఇంతవరకు కాచి కాపాడిన దేవునికి కృతజ్ఞతగా మంచి ఉద్యోగం వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రామినేని లూర్దరాజు, శ్వేత, జార్జ్, శ్రవణి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా తలంచిన తలములు నెరవేరినట్లుగా రాయాన్, పవన్లపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఏ పీటర్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రమోషన్ మరియు పోస్టింగ్ విషయంలో దేవుని సహాయం, పిల్లల చదువులు, వివాహం, ఉద్యోగం, ఆరోగ్య విషయంలో దేవుని సహాయం కొరకు 3 గంటల ప్రార్థన ద్వారా కరుణామూర్తి యేసు ప్రభు కురిపిస్తున్న దీవెనలను బట్టి కృతజ్ఞతగా ఫాదర్ సెర్లు గారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఎన్ యోజిత్ 7వ జన్మదిన సందర్భంగా మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు ఎన్ శ్రీధర్, హైమావతి, కృతిక్ షా మంచి చదువులు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఎన్ యోజిత్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే రెంటపల్లి అజిత్ మంచి జీవిత భాగస్వామి కొరకు మరియు బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తున్నారు. జడ్డు మనోజ్ రెడ్డి, రతి మా కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఆస్ట్రేలియా పిఆర్ వచ్చినట్లుగా జడ్డు రియాన్స్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే ఈ దినం మరొకసారి స్వస్థత మహాసభలో పాల్గొంటున్నటువంటి ప్రతి బిడ్డ ఉద్దేశములను కూడా ప్రభువును అర్పిస్తూ రాబోయే జూన్ 8వ తారీఖున పెందెకోస్తు పండుగ సందర్భంగా ప్రజలందరికీ వార్త అంది వాళ్ళు ఇక్కడికి వచ్చేసి పరిశుద్ధ ఆత్మతో నింపబడాలని పత్రికతో ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పరిశుద్ధాత్మ పెందెకోస్తు పండుగ మొదటి రోజు నవదిన ప్రార్థన ధ్యానాంశం. పవిత్రాత్మ సర్వేశ్వరుని నవదినములు ప్రారంభించుటకు ముందు మనమంతా శ్రీసభకు చెందిన వారమని గుర్తించాలి. ఎక్కడ దైవ ప్రజలు సమావేశమై ఉంటారో అక్కడ పవిత్ర ఆత్మ ప్రత్యక్షమవుతారు. మన రక్షకుడు నాయకుడైన యేసు ప్రభు పేరిట మనమంతా సమావేశమై ఉంటాము. దైవ ప్రజలమని తెలుసుకొన మనము మన తప్పిదాలకు, పాపాలకు దూరంగా ఉండి దేవుని పిలుపునకు తగిన విధముగా జీవిస్తూ స్వార్థ జీవితానికి స్వస్తి పలికి మన కుటుంబ సభ్యులను, మిత్రులను, ఇరుగు పొరుగు వారిని ప్రేమిస్తూ సఖ్యత కలిగి సమానత్వముతో జీవించడానికి యత్నించాలి. మన బలహీనతలన్నిటిని గురించి పశ్చాత్తాప హృదయంతో పవిత్రాత్మ దేవుని మన్నింప కోరుకొందాము. పశ్చాత్తాప ప్రార్థన. ఓ దేవా, పాపాత్ముడైన నా మీద దయగా నుండండి. సర్వశక్తిమంతుడును దాతవైన పవిత్రాత్మ సకల దోషముల దుర్గుణముల చేత పాపములో పడి మీకు ద్రోహం చేసినందులకు మన్నింపు కరుణను కోరుకుంటున్నాం. పవిత్రాత్మ అనుగ్రహ సహకారముతో ఇక ఎన్నటికీ పాపములు పడకుండా ఉందమని వాగ్దానము చేయుచున్నాము. ఆమెన్.
దీనత్వం కొరకు ప్రార్థన. గర్విష్ఠులను అనగదొక్కి దీనాత్మలను అనుగ్రహముతో నింపిన దేవా, మీ ఏకైక కుమారుడు విశ్వాసులకు చూపిన దీనత్వం పుణ్యగుణమును మాకు ప్రసాదించండి. తద్వారా మీకు బాధ కలిగించక దీనత్వము ద్వారా మీ అనుగ్రహములను మెండుగా పొందుదుముగాక. మా ప్రభువైన నాథుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. భక్తితో పెంతెకోస్తు పండుగను దేవుడు ముందుండి నడిపించమని కరుణ జపమాలలో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాము. పరలోకమందున మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రులను మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పౌంసు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వాళ్ళలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మారా వంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు. నా ప్రేమ చేత కాదు, నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చింది నన్ను రక్షించావు ప్రభా. నిర్గమకాండం 15:23-25లో ఆనాడు ప్రజలు ముందుకు సాగినప్పుడు నీరు చేదుపట్టు అక్కడొచ్చే దానిని తాగలేకపోయిరి. ఆ నీటి వలన ఆ చోటికి మారా అని పేరు పెట్టించినది. మోషే యావేకి మొరపెట్టుకొనెను. యావే అతనికి ఒక కొయ్యను చూపెను. మోషే దాన్ని నీటిలో వేయగా నీళ్లు తీయని వయ్యను. మే ద లార్డ్ గివ్ హోలీ స్పిరిట్ అపాన్ us. Whatever is bitter in us may turn into a moment of grace in our lives. Amen. Exodus 15:23-25. God used Moses, a man filled with the power of the Holy Spirit, to do this. మనలందరినీ కూడా దేవుడు మోషేలాగా ఆత్మతో నింపి చేదైన దానిని కూడా తీయనైనటువంటి అనుభవముగా మార్చుటకై ఈ పాటను భక్తితో మనం పాడదాం. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము
ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినారు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి ఘనపరచినారు. నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి నా ప్రేమ చేత కాదు నీవే నన్ను ప్రేమించి రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. రక్తాన్ని చిందించి నన్ను రక్షించావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా. నిత్య పిత మీ దివ్య కుమారుడును మానాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చేదైన దానిని మధురముగా మార్చటానికి ఆత్మతో నింపబడిన పరిశుద్ధాత్మతో నింపబడిన మోషేను దేవుడు ఎన్నుకున్నట్టు మొదటి గుర్తులు ధ్యానించాం. ఈరోజు నవదన ప్రార్థనలో పరిశుద్ధాత్మ కోసం ప్రార్థించే మొదటి రోజు. రెండవ గుర్తులో రెండో వ్యక్తి గురించి మనం ధ్యానించబోతున్నాం. ఆయన పేరు సౌలు. తన జీవితంలో ఎటు వెళుతున్నాడో ఎక్కడికి వెళుతున్నాడో దేవుడు ఇచ్చినటువంటి గమ్యం ఒకటి. ఆయన అందరినీ ఈడ్చి చెరసాలలో బంధించి దానితో సంతృప్తి పొందిన వ్యక్తి. గమ్యం లేకుండా బాటసారి జీవితం. ఈరోజు అనేక మంది జీవితంలో బాటసారులుగా ఎటు వెళుతున్నామో తెలియక పోరాడుతున్నటువంటి లోకానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మార్గమును చూపించాలని మనం ప్రార్థన చేయబోతున్నాం. సౌలును పౌలుగా మార్చాడు. అందుకే జకర్యా 4:6లో మనం చదువుతున్నాం, ఇది నా శక్తితో నా బుద్ధితో కాదు, దేవుని ఆత్మీయ కార్యం. Yes, Zechariah 4:6 says, not by my might, not by my faith, not by my might and strength, but by the power of the Holy Spirit. Zerubbabel was taught this lesson in Zechariah 4:6.
అటు మోషేను అలా మలచాడు, ఇటు సౌలును పౌలుగా మార్చాడు. మన జీవితాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఈ నవదిన ప్రార్థన ద్వారా మలచునుగాక. ఆమేన్. గమ్యమేలేని ఓ బాటసారిని, నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. నా శక్తి చేత కాదు, నీ ఆత్మ ద్వారానే. వాగ్దానము నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానం నెరవేర్చి వారసునిగా చేశావు. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ఆత్మాభిషేకం కోసం ప్రతి బిడ్డ మలచబడే రోజులుగా మలచమని ఈ గుర్తులో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మోషేను దేవుడు మలచాడు, సౌలును పౌలుగా మలచాడు. అలాగే త్రోసివేయబడిన రాయిగా ఉన్నటువంటి ప్రతి బిడ్డను దేవుడు మూల రాయిగా మార్చాడు. దీనికి కూడా ఇంకొక ఉదాహరణం మన మోషే మొదటి గుర్తులో ధ్యానించిన వ్యక్తే. తన సొంత తల్లి కాపాడలేక బుట్టలు వేసి నీటిలో ఆ ప్రవాహంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇక ఆయన జీవితం అంత్యమయ్యే పరిస్థితి. కానీ దేవుడు రాణిని పంపించి అదే బానిసుని రాజులాగా మార్చేశాడు. త్రోసివేయబడిన రాయిని మూలరాయిగా మార్చే దేవుడు మన దేవుడు. ఇది పరిశుద్ధ ఆత్మ కార్యం. గాడ్స్ హోలీ స్పిరిట్ క్యాన్ టర్న్ a person that is rejected to become the cornerstone. మత్తయి 21:42. మాథ్యూ 21:42. ఈ 9 రోజుల లోపల ఎవరెవరైతే త్రోసేయబడిన రాయిలాగా ఉన్నారో దేవుడు వాళ్ళ ఇంటిలోనే, ఆ సమాజంలోనే, ఆ ఆఫీసులోనే దేవుడు వారిని మరి మూలరాయిగా మలచే పరిశుద్ధాత్మను మన మీద పంపునుగాక. ఆమేన్. భక్తితో పాడదాం. తోసివేయబడిన
రాయిని నేను మూలరాయిగా నన్ను మార్చినావు. నా గొప్పతనము కాదు, నీ గొప్ప వరమే. ప్రభుని కార్యము కన్నులకు ఆశ్చర్యము. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, శుక్రవారం ఈరోజు, అది కూడా ఈ నెలకే చివరి శుక్రవారం. ఇటువంటి గొప్ప దినములలోనే స్వస్థత మహాసభ కూడా జరుగుతున్నది. రేపు ఎల్లుండి 2 రోజులు ఇంకా మిగిలిన రోజులు ప్రజలందరికీ వాక్య పరిచర్య చేస్తున్న వారిని వాడుకొని పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా అందరికీ మేలులు జరిగే దినములుగా మలచమని భక్తితో ఆత్మదేవుని ప్రార్థించుదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, నవదిన ప్రార్థనలు మొదటి రోజున దైవ సన్నిధిలో మనం వేచి ఉన్నాం. పరిశుద్ధ ఆత్మదేవుడి రెక్కలను చాచి పావుర రూపమై మనలందరినీ కప్పుకోవాలని ప్రత్యేకంగా ఈ ప్రార్థన ద్వారా ప్రార్థిస్తాం. as Holy Spirit came in the form of dove, may Holy Spirit stretch out the wings to protect all of us, especially those are attending this healing convention. స్వస్థత మహాసభలో పాల్గొంటున్న వారిని, మిమ్మల్ని దేవుడు ఆయన రెక్కల క్రింద పరిశుద్ధాత్మతో కప్పుకోవాలని అందరూ ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, DMI 24/7 గ్రూపును
గ్రూపును స్వస్థత మహాసభలో పాల్గొంటున్న వారిని స్వస్థత మహాసభలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. మహిమగాను ఉండును గాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. Jesus, I trust in you. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. అనేక మంది తప్పిపోతున్నటువంటి స్థితిలో ఉన్నారు. తప్పిపోయిన కుమారుడు ఎందుకు తప్పిపోయాడంటే, నిన్నటి రోజు ప్రసంగాన్ని మీరు ఉదయకాల సమయం ప్రసంగం ఫర్దర్గా చెప్పిన దాన్ని బాగా విని ఉంటే, ఒకటేమో చెడు శక్తుల యొక్క రాజ్యం, ఇంకొకటేమో దైవ రాజ్యం. ఈ రెండిటికి మధ్యలో మనం ఎన్నుకోవాలి. అప్పుడే మనం దైవరాజ్యంలో పిల్లలకు చెందినటువంటి దైవరాజ్యం పొందగలుగుతామని మనం నేర్చుకున్నాం. బిడ్డగా జీవించవలసిన వ్యక్తి పశువులతో పందులతో సమానంగా మారిపోయాడు. దుష్ట రాజ్యమునకు లొంగిపోయాడు. కానీ దేవుడు మంచి తండ్రి ఆయన కోసం వేచి ఉండి పిరప్ప రాజ్యంలో చేరిన తర్వాత రాజాలాగా ఆయనకి నూతన బట్టలిచ్చి చెప్పలిచ్చి ఉంగరమిచ్చి ఆయనను అలంకరించాడు, విందు చేశాడు. ఈరోజు పరిశుద్ధ ఆత్మ ఒకవైపు మనలందరినీ ఆవరించడానికి ప్రయత్నం చేస్తుంటే, దుష్ట శక్తులు రాజ్యమునకు చెందిన అనేక దుష్ట ఆత్మలు మనలను కూడా తప్పిపోయినట్టు చేసి ఉండవచ్చు. ఈ రోజులలో తప్పిపోయినది దొరకాలని, పోగొట్టుకున్నవన్నీ మనకు లభించాలని పరిశుద్ధ ఆత్మదేవా, నా జీవితంలో దుష్ట శక్తులను వెళ్ళగొట్టి నన్ను ఆత్మతో నింపి నడుపుమని పాడుదాం. తప్పిపోయిన వాళ్ళందరినీ గుర్తించి, తప్పిపోయిన మనస్థితిని గుర్తించి ఈ పాటను పశ్చాత్తాప హృదయముగా ఆత్మకు అర్పించి ప్రార్థిస్తాం. తప్పిపోయిన గొర్రెను నేను వెదకి వచ్చి రక్షించినావు. తప్పిపోయిన గొర్రెను నేను వెదకి వచ్చి రక్షించినావు. నా మంచితనము కాదు నీ కృపావరమే, నా మంచితనము కాదు నీ కృపావరమే. ఏమిచ్చి నీ రుణము తీర్చనము దేవా, ఏమిచ్చి నీ రుణము తీర్చనము దేవా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. పోగొట్టుకున్న దాన్ని దొరికించుకునే రోజులుగా నవదిన ప్రార్థనలు మారాలని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన సెంటర్ పండుగ ఇప్పుడు వచ్చే ఆదివారం కాదు, మళ్ళా వచ్చే ఆదివారం జూన్ 8వ తారీఖున జరుగుతున్న దాన్ని దయచేసి మీరందరూ కూడా మీకు తోచిన రీతిలో సోషల్ మీడియాలో అందరికీ తెలియచేయాలని మనవి చేస్తూ ఉన్నాను. ఇదే మీరు ఈ స్థలం ద్వారా ఎదిగారు అనేక మంది. ఆ హాల్ 25 సంవత్సరాలు పూర్తి మనము ప్రారంభమవుతున్నది. 25 సంవత్సరాలు మనం పూర్తి చేసే శుభవేళ. ఆ హాల్లో కూర్చొని మళ్ళీ ఒకసారి పరిశుద్ధాత్మను నూతనీకరించే అవకాశమే జూన్ 8వ తారీఖున. అదే దినమున నేను 2-3 సార్లు మీతో చెప్పినట్టు ఒకవైపు పిల్లలందరూ కూడా పిల్లలు చదువుతున్న పిల్లలు వాళ్ళ బ్యాగ్స్, తర్వాత వాళ్ళు వాడుతున్నటువంటి పెన్సిల్, రైటింగ్ ప్యాడ్ అన్నీ తీసుకొచ్చి బుక్స్తో పాటు మిమ్మల్ని తీర్థముతో చల్లి, తర్వాత ప్రభుచిత్తమైతే టైం ఉంటే పరిశుద్ధ తైల అభిషేకముతో మీ పిల్లలని దీవించే సాంగ్యములు జరుగుతాయి. ప్లీజ్ నోట్ that June 8th is also just before the academic year begins. So your children have to go to safely to the school and also study well, for which please ask them to bring their bags, books and all that instrument, whatever they use, so that we may bless them if God willing. If the priests are available, many people, then we will also have oil anointing over them, sprinkle the holy water upon all that they are using for their exams and studies. రైతులందరికీ కూడా శుభవార్త. మీరు పైరు పంటలు సమృద్ధిగా పండించడానికి నా శక్తితో కాదు, నా బలముతో కాదు, ఆత్మదేవుడు కావాలి అని కోరుకునే వాళ్ళు మీ హస్తములను దేవునికి అర్పించటానికి ఆ చేతులలో మీరు చల్లబోతున్నటువంటి విత్తనంలో ప్యాకెట్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పరిశుద్ధమైన స్థలంలో పరిశుద్ధ ఆత్మ అభిషేక సందర్భంగా దీవించబడాలని మీ అందరినీ మనవి చేస్తున్నాను. ఈ విషయాన్ని అందరికీ తెలియచేయాలని కూడా మిమ్మల్ని మనవి చేసి అడుగుతూ ఉన్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, చూసారా ఎంత ఫాస్ట్గా 5 నెలలు గడిచిపోయాయి. రేపటి దినం మీకు తెలుసు లాస్ట్ రోజు ఈ నెలకు. టుమారో ఈస్ ద ఫైనల్ డే ఫర్ దిస్ మంత్ అండ్ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద న్యూ ఇయర్ మంత్ ఆన్ సండే, మొదటి రోజు. సో ఈ విధంగా మనల్ని కాపాడిన దేవుడు రాబోయే దినంలో కూడా జూన్ నెలలో కూడా పైరు పంటలు సమృద్ధిగా పండుటకు, సకాల వర్షాన్ని, పిల్లలు మంచిగా చదువుకోవటానికి దేవుడు వారికి జ్ఞానమును దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థించుకోండి. ఈ 30 రోజులు ఎలా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడో అవన్నిటికీ స్తోత్రం చెల్లించండి. చివరిగా మనలో ఎవ్వరికి కూడా అర్హత లేదు. అర్హులుగా మార్చటానికే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంచరించుతూ ఉన్నాడు. ఎప్పుడు మారుతామని, ఎప్పుడు ఆయన కోసం వెతుకుతామని ఆ దేవుని ఆత్మ ఎక్కడ చూసినా వేలాడుతున్నటువంటి, అనగా సంచరించుచున్న పరిశుద్ధ గడియ. The Spirit is moving all over the world is one of the songs when we are seminarians we learnt. So the Holy Spirit is trying to hover over us. We all are caught up in disorder and He brings the order. Genesis chapter 1 we hear that. అనగా ఆనాడు ఆకారం లేనటువంటి లోకంలో పరిశుద్ధాత్ముడి నీటిపై ఆనాడు లాడినప్పుడు ఆ పరిస్థితే మారిపోయినట్టు అర్హత లేని మనలను దేవుడు అర్హులుగా మార్చుటకై ఈ నవదిన ప్రార్థన మొదటి రోజున నుండే దేవుడు పని చేయమని భక్తితో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. అర్హత లేని నా జీవితాన్ని అర్హునిగా మార్చేవాడు నీవే ఓ ఆత్మదేవా. అర్హత లేని నా జీవితాన్ని అర్హునిగా మార్చేవాడు నీవే ఓ ఆత్మదేవా.
నా యోగ్యత కాదు ఎడబాయని కృపయే, నా యోగ్యత కాదని ఎడబాయని కృపయే. జాలి నాపై చూపి దీవెనగా మార్చావు, జాలి నాపై చూపి దీవెనగా మార్చావు. దిగిరమ్ము దిగిరమ్ము ఆత్మదేవా, దిగిరమ్ము దిగిరమ్ము ఆత్మదేవా, వేగమై దిగిరమ్ము ఆత్మదేవా, వేగమై దిగిరమ్ము ఆత్మదేవా. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓ పరిశుద్ధ ఆత్మదేవా, నవదిన ప్రార్థన ద్వారా మా అందరిని, మా కుటుంబాలను, ఈ ప్రపంచాన్ని నూతనీకరించుము. స్వస్థత మహాసభలో ఓ ఆత్మదేవా దిగి వచ్చి అద్భుత కార్యములు జరిగించుము. ఓ హోలీ గోస్ట్, హోలీ 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 లార్డ్, యువర్ హోలీ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. చివరి గుర్తు మన టీంలో ఉన్న బిడ్డలందరూ కలిసి పలికినప్పుడు చివరి గుర్తులో ప్రత్యేక అంశముల కోసం ఒక్కొక్క పూసలో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభ నడిపించడానికి వచ్చిన ఫాదర్ బాబీ గారి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మొదటి 2 రోజులు నడిపించిన బ్రదర్ జాన్సన్ వారి కుటుంబం మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదని మహాసభలో ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నవదన ప్రార్థన ద్వారా అద్భుతాలు జరగదా అని ఎదురు చూస్తున్న కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్వస్థత మహాసభ బ్యాక్గ్రౌండ్ లో వెనుక నుండి ప్రార్థిస్తున్న పనిచేసిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను హాల్లో కూర్చున్న ప్రతి బిడ్డ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పాటలు పాడేవాళ్ళు, సంగీతం వాయిస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఉదయము మరియు సాయం సమయమున ప్రోగ్రాం ముందు తర్వాత చేస్తున్న ప్రార్థన చేసిన అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం అనుక్షణం గుర్తించి ప్రార్థిస్తున్న DMI 24/7 మరియు స్పాన్సర్ చేసే వాళ్ళ మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. మోకరించి మొదటి రోజు నవదిన ప్రార్థనలో పాల్గొంటున్న మిమ్మలను ఈ లింకును ప్రతి ఒక్కరికి పంపించి ఇది నవదిన ప్రార్థన స్టార్ట్ అయిందని, పరిశుద్ధ ఆత్మ స్నేహితులుగా మీరు చేసే మంచి పనిని దేవుడు దీవించమని ప్రార్థించుకోండి. Please kneel down as we are entering into the first day of Novena, and as you send this link to people possible, become a friend of Holy Spirit to spend this message and send this link. May Holy Spirit be merciful to you for this noble gesture. ఇలా పరిశుద్ధాత్మ ఆ గొప్ప రోజులు వస్తుందని ప్రజలకు అందిస్తున్న వార్తను అందించి ప్రజలను ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని కూడా దేవుడు దీవించాలని భక్తితో మోకరించి ప్రార్థించండి. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర
పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి ఆత్మతో నింపి కాపాడునుగాక. మా శక్తితో కాదు, మా బలముతో కాదు, నీ ఆత్మ కార్యము జరిగించుము యేసయ్యా. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. పరిశుద్ధ ఆత్మదేవునికి నవదనాలు ప్రార్థిస్తున్న మీ అందరినీ దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్.